ఒక మంచి ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని మరి 4 వారాల పాటు ఈ రోజు నుంచి వచ్చే నెల 19 వరకు మరి పట్టణాలని శుభ్రపరచడం, అలాగే ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయటం కార్యక్రమంగా మరి ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి. అప్పుడే మనం అంటువ్యాధుల బారిన పడకుండా ఒక స్వచ్ఛమైన వాతావరణంలో మరి జీవించగలుగుతాము. కాబట్టి ఈ దిశగా ప్రజలందరినీ కూడా నడిపించాలి అనే ఉద్దేశంతో మనం చూస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి నెల ఒక నియోజకవర్గంలో పాల్గొని తానే స్వయంగా మరి రోడ్లని శుభ్రపరుస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తూ ఈ రాష్ట్ర ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారని ప్రతి ఇంటికి ఒక చెత్త బుట్టను అందిస్తాము. కాబట్టి ప్రజలు బాధ్యతతో సామాజిక బాధ్యత మనందరికీ ఉండాలి. దయచేసి అర్థం చేసుకోండి, మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతామనే ఒక వాస్తవాన్ని మీ అందరూ కూడా గుర్తించాలి. మన ఇల్లు శుభ్రంగానే మరి 4 సార్లు తుడుచుకోగానే కాదు, మన పరిసరాలని కూడా శుభ్రంగా ఉంచుకున్నప్పుడు ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించినప్పుడు మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అలాగే రాబోయే వర్షాకాలం సీజన్లో మాచర్ల పట్టణాన్ని గ్రీన్ సిటీగా డెవలప్ చేయడానికి కూడా మరి చర్యలు తీసుకుంటాము. పెద్ద పెద్ద మొక్కలు తీసుకొని వచ్చి నాటి మాచర్లను కూడా మరి గ్రీన్ సిటీగా డెవలప్ చేయడానికి మరి చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఇది అందరూ మన పట్టణాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి, సహకరించండి, విజ్ఞతను ప్రదర్శించండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ప్రతి కమర్షియల్ కాంప్లెక్స్ షాపుల ముందు కూడా పెద్ద చెత్త డబ్బుల్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ వేస్ట్ని దాంట్లో వేసి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలి. మన వ్యర్థాలు మనం కాలువలో వేస్తే కాలువలు ఊడిపోతున్నాయి. అవి సిబ్బందికి ఎంతో కష్టతరమైన బాధ్యత అవుతుంది వాళ్ళు కాలువలో నుంచి చెత్త అంతా ఎత్తేయాలంటే. కాబట్టి ప్రతి కమర్షియల్ షాప్ కూడా కమిషనర్ గారు ఒక డబ్బీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అది మ్యాండేటరీ చేయండి. వాళ్ళే ఆ డబ్బీలోనే వాళ్ళ షాపుకు సంబంధించిన చెత్త వేసే విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. మరి కరోనా టైంలో చూసాం, మనం మన ఆరోగ్యం పట్ల బయటికి ఇల్లు వదిలి బయటికి రాని పరిస్థితుల్లో కూడా మున్సిపల్ సిబ్బంది వాళ్ళ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా మరి పారిశుధ్యం కోసం ఏ విధంగా పనిచేశారు అనేది వాళ్ళని కూడా మన ఇంటికి వచ్చినప్పుడు గౌరవించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందిని కూడా అభినందిస్తూ, నేను గతంలో చెప్పాను, ఎక్కడైనా సరే ఒక చోట వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాము. మున్సిపల్ సిబ్బంది ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.